ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసుకోవచ్చు కదా. బయట లాగకూడదు, అలా విషయాలు చూసుకుంటారు. కొడుకు కూతురికి సమానంగా ఆస్తులు పంపకాలు జరిగిపోయినాయి. ప్రతి ఇంట్లోనే ఏదో ఒకటి ఉండేది. వాళ్ళు కుటుంబ గొడవలు వాళ్ళు చూసుకోవాలి. కావాల్సి మన గవర్నమెంట్ బాగుందా లేదా, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా. నేను తెలుగుదేశమే. వ్యక్తిగతంగా రాజకీయంగా నాకు అంత ఐడియా లేదు. ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు. మన చేతికున్న 5 ఏళ్ళే సరిగ్గా ఉండవు. ఆయన చంపేస్తే ఒక ఓటు కోసం గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? దాని గురించి మనం మాట్లాడటం కూడా తప్పండి. మరి జాబులు వాళ్ళు కాపాడుకుంటారు అంతే. దోషులు అన్నది ఎవరన్నా తేల్చదు. అది జగనా లేకపోతే చంద్రబాబు నాయుడు. షర్మిల గారు కూడా ఆస్తి పంపకాల గురించి జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు కదన్న, అది మరి దాని గురించి మీ అభిప్రాయం? అయితే అది కుటుంబ వ్యవహారం కాబట్టి మనం మాట్లాడకూడదు. ఇక అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమే. విజయమ్మ కూడా ఏం మాట్లాడలేదు కదా. అట్టని షర్మిలకు కూడా సపోర్ట్ చేయట్లేదుగా. ఇప్పుడు షర్మిలాకి ఒక తల్లిగా ఆడబిడ్డ అని చెప్పి సపోర్ట్ చేసిందే తప్ప ఆస్తుల విషయంలో ఆమెనా ఇప్పటికైనా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు పెద్ద మనుషులను వాళ్ళకి సంబంధించిన బంధువులు కూర్చోబెట్టి సెటిల్ చేసుకోవచ్చు కదా. ఇంకా అది వాళ్ళ సొంత విషయం కాబట్టి మనం మాట్లాడటానికి అవకాశం ఉండదు. సరిగ్గా పంచలేదు జగన్ గారు అని చెప్పేసి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకి కొడుకు కూతురికి సమానంగా ఆస్తులు పంపకాలు జరిగిపోయినాయి. 230 కోట్లు జగన్ గారు తన చెల్లికి స్వహస్తాలతో తనే ఇచ్చాడు. తండ్రి ఇచ్చింది ఆస్తి కాకుండా తను ఇచ్చాడు. ఏంటంటే తోడబుట్టింది కాబట్టి ఇచ్చాడు. ఇంకా ఆస్తి పంపకాలు కావాలని, ఇంకా విడిపోయి కూడా వేరే వేరే కాపురాలు చేసుకునే వాళ్ళకి కూడా ఇంకా ఆస్తి పంపకాలు కావాలని ఇంకా ఎవరిని చేస్తారండి. మాట్లాడుతూ ఉన్నారు షర్మిల గారు. సరే మొత్తం అంతా ఆస్తులని తీసుకొచ్చి ఈవిని పంచమనండి. మరి తెలుసు ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఎప్పుడో ఇచ్చేసారు. ఇంకా దానిలో కూడా వాటా కావాలంటే మరి ఈయనకి 2 ఆడపిల్లలు, మరి ఈయన పరిస్థితి ఏంటి? జగన్ గారికి షర్మిల గారికి వాదం జరుగుతుంది కదా గురించి, దాని గురించి అది అలా ఇంటి విషయాలు మనం మాట్లాడకూడదు. మరి విజయమ్మ కూడా జగన్ గారి సపోర్టర్గా ఏం మాట్లాడలేదంటే ఇప్పుడు తల్లి అందరినీ ఒకే రకంగా పెంచింది. కానీ వాళ్ళ ఇంటి విషయాలు వాళ్ళకి ఏముంది, మనం ఇంటికాడ గవాళ్ళ మాంసం వండుకుంటాం. తల్లి గవాళ్ళ పెద్దోడని ఒక పెద్ద మొక్క ఇంత మొక్క వేసి చిన్నోడికి చిన్న మొక్క వేసింది అనుకో, చిన్నోడికి వాళ్ళు చేస్తాడు. అలాగే అలా ఇంట్లో కూడా ఏదో ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరు తక్కువ ఇస్తే అలాంటి వ్యాధిప్రాయాలు వస్తాయి. దానికి మనం బయట లాగకూడదు, అలా విషయాలు చూసుకుంటారు. మనకు అనవసరం సబ్జెక్ట్ అది. విజయమ్మ గారు ఆస్తులు సరిగ్గా పంచలేదు, సక్రమంగా పంచలేదు, సమానంగా పంచలేదు అంటున్నారు. ఏమండి, అది ఆస్తులు వాళ్ళ సొంత విషయం అండి. వాళ్ళ ఆస్తుల్లో మనం దొరపడటానికి ఏంటి హక్కు? ఎవరికి ఉంది? ఎవరు మాట్లాడడం కూడా తప్పే. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు 5-6 ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తు ఎవరు ఒకళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రేమ మీద వాళ్ళకు ఎక్కువ పెట్టచ్చు, వాళ్ళు తక్కువ పెట్టచ్చు. అదేంటంటే దాని గురించి మనం మాట్లాడటం కూడా తప్పండి. అది మాట్లాడకూడదు. అది ఎవరైనా మాట్లాడకూడదు. ఎవరి ఆస్తి అని వాళ్ళ ఒక్కొక్కళ్ళు కోట్లు ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ మంత్రులే కానీ కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల్లో ఉంటేనే మన డబ్బంతా ఇక్కడే ఉంది బాబు. మరి అయ్యేమని చెప్పుకోరే, అవి చెప్పాలి కదండి. అవి బయటికి తీయమనండి. అసలు ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక పార్టీ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం పట్టుదలకు చేస్తుంది. కానీ ఇట్ట చేస్తే ఏమవుద్ది? పార్టీ దెబ్బడిద్దా లేదా? మరి అది నాయకులు, పెద్ద నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ కింద వాళ్ళు ఏం చేస్తారు? పోతే మాకేందుకు, ఉంటే నాకు డబ్బు మీకు అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు అంటే ఆస్తులు సరిగ్గా పంచలేదు, సక్రమంగా పంచలేదు అని చెప్పేసి కూడా జగన్ గారి మీద చెప్తా ఉన్నారు. సార్ అది వ్యక్తిగత విషయాలండి. దేశంలో మన ఇండియాలో అసలుకి మెయిన్ దరిద్రం అంటే ఆస్తులే. ఈ ఆస్తులు ఒక్కొక్కరు ఎన్ని కోట్లు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెట్టారో అందరికీ తెలుసు. ఆస్తి విభాగాలు అనేది దాని గురించి మన వ్యక్తిగత సమాచారం మనం మాట్లాడకూడదు. ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు. మన చేతికున్న 5 ఏళ్ళే సరిగ్గా ఉండవు. కుటుంబంలో ఉన్న 5గురు కట్టకుండా రూల్ ఏం లేదుగా, రాజ్యాంగంలో లేదుగా. అది రాజ్యాంగంలో ఉంటే అనుకోవచ్చు 5గురు కట్టకుండాలని. ఆస్తుల గురించి మనం ఎత్తకూడదండి. వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏమైనా ప్రజలకు కావాల్సిన ఇబ్బందులు కలిగితే మనం మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, ఆ వ్యక్తిగత సమాచారం గురించి మాట్లాడకూడదు. ఆస్తులు సక్రమంగా పంచలేదు జగన్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటున్నారా? మరి వాళ్ళ నాన్నగారు ఎట్లా ఇచ్చాడు? మరి వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఇచ్చాడు? మరి ఇచ్చినప్పుడు వాళ్ళ విషయాలు వాళ్ళు ఉంటాయి. ఇంకేదో మరి ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో మనకు తెలియదు కదండి. ఆమె ఎవరైనా సరే అందరూ సమానంగానే ఉంటుంది. తల్లి కొడుకు అయినా కూతురైనా అందరికీ సమానంగా ఉంటుందని అనుకుంటుంది. మరి ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో మనకి తెలియదు కండి. ఆ విషయాలు మనకు అనవసరం. పబ్లిక్గా మాకు అనవసరం. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు. ఆస్తులు సరిగ్గా పంచలేదు, సక్రమంగా పంచలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా జగన్ గారి హస్తం ఉంది అని చెప్పేసి షర్మిల అంటున్నారు కదా. వైఎస్ విజయమ్మ అంటే ఆస్తులు సరిగ్గా పంచలేదు అని చెప్పేసి అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, అది పర్సనల్. అది మనం పబ్లిక్ మాట్లాడుకునేది కాదు. వాళ్ళ సెటిల్ చేసుకుంటారు. విజయమ్మ గారు కూడా అంటూ ఉన్నారు ఆస్తులు సరిగ్గా పంచలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు.
మాట్లాడుతూ ఉన్నారు కదా దీన్ని ఏముండే ఇంటో మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళింటో ఏముండే మనకు అనవసరం. మన ఇప్పుడు రాష్ట్రాన్ని సరిగ్గా ఉంటే చాలు. అది వాళ్ళింటో సమస్య మనకి ఎందుకు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంటోనే ఏదోటి ఉండేది. అది ఇప్పుడు ఎవరింటో లేవు, అందరిలో ఏదోటి ఉండేది. షర్మిల గారును విజయమ్మ గారును ఆస్తుల వివాదాలు రేపెత్తుతున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆస్తులు వాళ్ళ కుటుంబ గొడవలు అండి అయ్యి. అది అంటే ఆస్తులు సక్రమంగా పంచలేదు మొత్తం దాని వాళ్ళ కుటుంబ గొడవలు మనకేం తెలుసు. అది అంటారా? ఇది చేయలేము. వాళ్ళు కుటుంబ గొడవలు వాళ్ళు చూసుకోవాలి. అది మనమేం చెప్పలేము. అది ఆస్తులు అవన్నీ కూడా సక్రమంగా పంచలేదు అని చెప్పేసి విజయమ్మ గారు షర్మిల గారు అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే అంటుంటా, మరి దాని విషయం మనకు తెలియదు. అంతవరకు లేదు. మనకు కావాల్సిన మన గవర్నమెంట్ బాగుందా లేదా, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, పాలన బాగుందా లేదా, మనం సుఖంగా ఉన్నాం లేదా. కానీ ఉంది దెబ్బతో రాడుగా. ఎందుకని అంటారు? ఇప్పుడు ఆడ పెన్షన్లు ఇస్తా, ఏడ పెన్షన్లు ఇస్తా అని అన్నాడు. ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఇప్పుడు 50 సంవత్సరాల వాళ్ళ పెన్షన్ అన్నారు. వెయ్యి చెప్పినవి ఇవ్వాలి కదా. నేను తెలుగుదేశమే, ఫుల్ తెలుగుదేశం. షర్మిల తీయండి, మనకెందుకు, వాళ్ళు ఊరిని ఇచ్చేస్తారు వాళ్ళు, అంతే. ఏమనదు. కొంచెం న్యాయం చేస్తే మంచిదని నా అభిప్రాయం. పర్వాలేదండి. ఇప్పుడు వరకు 2వ సంవత్సరం అది చంద్రబాబు గారిది. అంటే ఇప్పటికీ బడ్జెట్ చాలా లాస్లో ఉంది. చంద్రబాబు గారు కొంచెం అప్పులు కూడా చేస్తున్నారు. వాటి వల్ల మాకు కూడా బాధగా ఉంది. అన్ని అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది కొంచెం బాధగా ఉంది. ఆయన అమరావతి గురించి చేయడం మంచిదే, మన అందరికీ మంచిదే. కానీ అప్పులు చేయడం కొంచెం బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ప్రభుత్వాల గురించి కూడా ప్రజలు ఆలోచించాలి కదండి. మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం. నాకైతే ఎవరైనా పర్వాలేదు సార్. ప్రజల్ని మంచిగా చూసుకుంటే ఏ పరిపాలన అయినా. వ్యక్తిగతంగా రాజకీయంగా నాకు అంత ఐడియా లేదు.